హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆడవాళ్ళు ఇంట్లోనే ఎలా సేవ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. సో ఇంట్లోనే ఎలా సేవ్ చేస్తామండి అంటే ఎండ్ వరకు చూడండి, ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. జాబ్ చేసే వాళ్ళు కానీ జాబ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా మంచిగా యూజ్ అవుతుందన్నమాట. సో జాబ్ చేసే వాళ్ళకన్నా జాబ్ చేయని వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంట్లోనే ఉంటున్నాము, ఎలాంటి సంపాదన లేదు, ఫ్యామిలీకి మనం ఎలా సపోర్ట్ చేయాలి, మన వల్ల వాళ్ళకు ₹1 సంపాదన రాదు. సో అయినా కూడా ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటూ, చిన్నపిల్లలు ఉంటే బయటికి వెళ్ళడానికి కుదరదు, అలాగే ఎక్కడ సంపాదించడానికి అవ్వదు. కాబట్టి సో అలాంటప్పుడు ఎలా సేవ్ చేయాలో ఈ వీడియోలో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఆడవాళ్ళు జాబ్ చేసినా చేయకపోయినా ఇలా సేవ్ చేస్తే చాలండి. హ్యాపీగా మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది, అప్పులు లేకుండా. అలాగే కొంచెం సేవింగ్స్తో లైఫ్ అనేది పీస్ఫుల్గా అయితే ఉంటుంది. జాబ్తో పని లేకుండా హ్యాపీగా అయితే ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరూ జాబ్ చేసే సంపాదించాలని ఏం లేదు, జాబ్ చేయకపోయినా పర్లేదు, ఇంట్లోనే ఎలా సేవ్ చేయాలి అనేది తెలుసుకుంటే చాలు. సో మనకు ఆటోమేటిక్గా మనీ అనేది సేవింగ్స్ వస్తుంది. సేవింగ్స్ కూడా ఒక ఎర్నింగ్సే. సో కాబట్టి సేవ్ చేసుకొని మనం బయట వెళ్ళకపోయినా పర్లేదు, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. బయట వెళ్ళి జాబ్ చేయకపోయినా పర్లేదు, మన దగ్గర అయితే మనీ ఉంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీ ఆయన శాలరీ రాగానే రెంట్కి పోగా ఎంత మిగులుతుందో చూసుకోవాలి. సో వాళ్ళు శాలరీ ఇస్తారు కదా, శాలరీ తర్వాత మనకు ఉండేది రెంట్. సో ఆ రెంట్ని చూసుకొని ఎంత మిగులుతుంది గ్రోసరీస్కి, అలాగా ప్రతిదీ ప్లాన్ చేసుకోండి, బడ్జెట్ వేసుకోండి. అలాగే సేవింగ్స్ చేయాలి అనే ఒక మైండ్ సెట్ ఉంటే ఫస్ట్ మీకు బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బడ్జెట్ వేసుకొని దేనికి ఎంత అవుతుందో అనేది ఫస్ట్ చూసుకోండి. ఫస్ట్ వచ్చి మన ప్రయారిటీ వచ్చేసి పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కోసం ఎలా సేవ్ చేయాలి, ఆర్డీలు కట్టుకోవాలా, ఎఫ్డీలో అమౌంట్ వేయాలా. సో ఇలా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు సంఘంలో ఉంటే మీకు 1 lakh లోన్ వచ్చిందనుకోండి, దాన్ని ఎఫ్డీ చేసి పెట్టుకోండి. పిల్లలకి ఏముంది, మంత్లీ కడుతూ వస్తారు, కానీ పిల్లల భవిష్యత్తు కోసం మీ ఎఫ్డీ అమౌంట్ అనేది అలాగే ఉంటుంది. దానికి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి హ్యాపీగా మీకైతే మనీ అనేది సేవ్ అయినట్టే. నెక్స్ట్ పిల్లల ఫ్యూచర్ కోసం, నెక్స్ట్ ఇంటి కోసం. మనం ఓన్ హౌస్ అయితే ఉండాలి కదా ప్రతి ఒక్కరికి. సో అలాంటి డ్రీమ్ హౌస్ కోసం కొంచెం మనీ అనేది సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిటైర్మెంట్ కోసం. సో మన తర్వాత ఒక 60 years కష్టపడతాము, ఆ తర్వాత మన కోసం డబ్బులు కావాలి కదా. సో అందుకని చెప్పి రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోండి. మంత్లీ ఒక 2,000 to 3,000 అలాగా పోస్ట్ ఆఫీస్లో కూడా కట్టుకుంటూ రండి రిటైర్మెంట్ కోసము. సో మీకు దాని ఇంట్రెస్ట్తో కలిపి మీరు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మీకైతే మనీ వస్తూనే ఉంటుంది పెన్షన్ లాగా. నెక్స్ట్ మన హెల్త్ కోసం. ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్. మంచి ఫుడ్తో పాటు టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసి పెట్టుకోండి. నెక్స్ట్ మన ఫ్యామిలీ కోసం, అంటే మన ఫ్యామిలీ బాగుండాలి అంటే మనకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో ఇలా ఇన్సూరెన్స్లు తీసి పెట్టుకోండి. లైఫ్ అంతా హ్యాపీగా అయితే ఉండొచ్చు. మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెంట్ తర్వాత బడ్జెట్ వేసుకోవాలి. రెంట్ ఎంత పోతుంది, గ్రోసరీస్కి ఎంత పోతుంది, కిరాణా సరుకులకి ఎంత పోతుంది అనేది ప్రతిదీ మీరు రాసుకోండి. కర్డ్, మిల్క్ ఇవన్నీ కలిపి మీకు ఎంత అవుతుంది, పెట్రోలు, పిల్లల ఖర్చులు అన్నీ రాసుకున్న తర్వాత ఇలా సేవింగ్స్ అనేది చెయ్యండి. నెక్స్ట్ ఆనందాల కోసం కూడా కొంచెం సేవ్ చేసి పెట్టుకోండి. బయట వెళ్ళాలి అనుకుంటాము, ఎక్కడైనా బయట వెళ్ళి తిరగాలి అని ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో అలాంటి ఆనందాల కోసం కూడా కొంచెం సేవ్ చేసి పెట్టుకోండి. మీరు ఒక బడ్జెట్ రాసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది ఎంత సేవ్ అవుతుంది, ఎంత వస్తుంది మనకు మనీ, ఎంత పోగా మనకి ఎంత మిగులుతుంది, దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది కూడా మనకు ఒక సంపాదన లాగే. సో మీరు ట్రై చేసి కామెంట్లో పెట్టండి, మీకు ఎంత వర్కౌట్ అవుతుందో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి పిల్లల భవిష్యత్తు, అంటే చదువు, ఉద్యోగం, పెళ్ళి. దాన్ని లాంగ్ టర్మ్ సేవింగ్స్ లాగా మనం పీపీఎఫ్ అండ్ సుకన్య సమృద్ధి యోజన కింద కడతాము. అబ్బాయి అంటే పీపీఎఫ్, అమ్మాయి అంటే సుకన్య సమృద్ధి యోజన. ఇలా పిల్లల భవిష్యత్తు కోసం అయితే కొంచెం మనీ సేవ్ చేసి పెట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చెయ్యాలి. నెక్స్ట్ ఓన్ హౌస్ కోసం ఎలా చెయ్యాలి అంటే చిట్టీలు వేసుకోవడం. ఇక్కడ ఒక కామెంట్ అయితే పెట్టారండి, నిన్న ఒక వీడియో పెడితే చిట్టీలు పేపర్ చూపించండి అని. నాకు అర్థం కాలేదు. చిట్టీ పేపర్ ఏముంటుంది కామెంట్ చేయండి. కానీ చిట్టీలు పేపర్ కాదండి, మేము ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర చిట్టీలు అయితే కడతాము. సో
ఫ్రెండ్స్ అలాగ కట్టడమే కానీ మాకు పేపర్లు అవన్నీ ఏం తెలీదు. చిట్టి పాడతారు, ఆ టైంలో వెళ్ళి చూస్తాము. ఎక్కువ వస్తే తీసుకుంటాము, తక్కువ వస్తే తీయం, లాస్ట్ వరకు ఉంచుతామన్నమాట. సో అలాంటి చిట్టీలండి నేను చెప్పింది. మీకేం చిట్టి అర్థమైందో నాకైతే అర్థం కాలేదు కానీ, సో చిట్టీలు అయితే మా సైడ్ ఇలాగే వేస్తారు. ఎవరైనా ఒక మంచిగా సెటిల్ అయిన వ్యక్తి దగ్గర అయితే చిట్టీలు వేసుకొని మంత్లీ ఇంత అని చెప్పి కట్టేస్తూ ఉంటాము. సో 2 ఇయర్స్ కట్టిన తర్వాత కొంచెం అమౌంట్ అయితే మాకు ఇస్తారు వాళ్ళు. సో లాస్ట్ వరకు మేము ఉంచుతామన్నమాట. సో అలాంటప్పుడే మనకు చిట్టీలో లాభం అయితే వస్తుంది. సో అందుకే అలాంటి చిట్టీలు వేస్తాము. లేదంటే ఫ్రెండ్స్ దగ్గర, ఇప్పుడు కొలీగ్స్ ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర వేస్తామన్నమాట. 10,000 మంత్లీ కడితే ఒక 10 మెంబర్స్ కలిసి ఏ రోజు ఎవరి పేర్లు చిట్టీలు వేసి ఎవరి పేరు వస్తే వాళ్ళ పేరు ద్వారా వాళ్ళు మనీ అయితే తీసుకుంటారనమాట. అలాంటి చిట్టీలు నేను చెప్పింది. మీకేం అర్థమైందో చెప్పేయండి. నాకైతే మీరు పెట్టిన కామెంట్ అర్థం కాలేదు. సో అందుకే ఇక్కడ రిప్లై ఇస్తున్నాను అనమాట. సో రెంట్కి డబ్బులు సేవ్ చేసుకొని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి రెంట్ తర్వాత డబ్బులు అయితే ఎక్కువగా సేవ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకు రెంట్ అనేది కంపల్సరీ కట్టాలి. సో రెంట్ తర్వాత గ్రోసరీస్ అయినా తగ్గించుకోవచ్చు. అలాగే ఏదో ఇంకొన్ని ఖర్చులు అయితే తగ్గించుకుంటూ ఉండొచ్చు మనము. అంతేకాని రెంట్ తగ్గిస్తే మనం ఇల్లు ఖాళీ చేసేయాల్సిందే. అందుకే చెప్తున్నాను, రెంట్ తర్వాత మీరు ఎక్కడెక్కడ తగ్గించుకోగలుగుతారు అనేది మీరు ఒకసారి బడ్జెట్ వేస్తేనే మీకు అర్థమవుతుంది. సో అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తారు మనీ సేవ్ చేయడం. మన చేతిలో మనీ ఉందంటే హ్యాపీనెస్సే వేరు. ఒకసారి ట్రై చేయండి. రిటైర్మెంట్ ప్లాన్స్ చేయడం అదే చెప్పాను కదా ముందుగానే, 3,000 to 4,000 to 5,000 ఇలా మంత్లీ సేవ్ చేయండి. ఇద్దరుంటే ఇద్దరు సేవ్ చేయండి. 2,000 2,500 అలాగా సేవ్ చేసి రిటైర్మెంట్ కోసం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ హెల్త్ కోసం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినడం, హ్యాపీగా మీరు హెల్త్ అనేది మెయింటైన్ చేయొచ్చు. అందుకనే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తినండి. అవుట్ సైడ్ ఫుడ్ అయితే తగ్గించేయండి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ తర్వాత మీ ఫ్యామిలీ అనేది బాగుంటుంది. బయట తిరగాలి అన్నప్పుడు ఆర్డీలు ఎఫ్డీల్లో అమౌంట్ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని కూడా మీరు వెళ్ళి బయటంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలామంది మా చేతిలో డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతుందండి అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళు చిన్నగా ఆర్డీ కట్టుకొని ఆ మనీని తీసుకొని అయితే మీరు బయట వెళ్ళి తిరగచ్చు అనమాట. సో అప్పు చేసి ఎక్కడికి వెళ్ళొద్దు, డబ్బులు ఉంటేనే వెళ్ళండి. ఎవరో వెళ్ళారు ఎవరో చెప్పారని చెప్పి మీరు వెళ్ళి డబ్బులు ఖర్చు అయితే చేసుకొని రావద్దు. సో అన్నీ చూడాలి కాబట్టి ఇలా చిన్న చిన్న సేవింగ్స్ చేయడం వల్ల మీకు హ్యాపీగా మనీ అనేది సేవ్ అవుతుంది. గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంట్లో అమ్మ అయిందంటే కంపల్సరీ గోల్డ్ కొనాలి కదా. సో ఇవన్నీ పోగా గోల్డ్ జ్యువెలరీకి అయితే స్కీమ్ కట్ అయితే తీసుకోవాలి. గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే సో ఇప్పుడు లలితాలో స్కీమ్ అయితే ఉందన్నమాట. సో మంత్లీ ఎంత కడితే అంత అమౌంట్, ఇప్పుడు ఒకవేళ ఈరోజు 8,200 ఉన్నింది, రేపు 8,100కి తగ్గింది అనుకోండి, ఆ రోజు కడితే ఆ రోజు ప్రైస్ అయితే లాక్ చేస్తున్నారంట లలిత జ్యువెలరీలో. వెళ్ళి అయితే కనుక్కోండి. నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. సో అందుకే మీతో ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఒకవేళ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇలా ప్లాన్ చేసుకోండి. ఒక 4-5 షాపులు తిరిగి మరి స్కీమ్ అయితే కట్టుకోండి. నెక్స్ట్ గ్రోసరీస్, పెట్రోల్, మిల్క్, నాన్ వెజ్, స్కూల్ ఫీజు, స్నాక్స్, వైఫై, మొబైల్ రీఛార్జెస్ గురించి ఖర్చు ఎంత చేయాలి, ఎంత తగ్గించాలి, మన వల్ల ఎంత అవుతుంది, ఎక్కడ తగ్గిస్తే మనకు తగ్గుతుంది, ఇంకా గ్యాస్ విషయంలో కూడా. సో ప్రతిదీ అయితే మీరు రాసుకొని చూసుకోండి ఎంత వస్తుంది మంత్లీ, ఈ మంత్ ఎంత ఖర్చు పెట్టాము, నెక్స్ట్ మంత్ ఎంత తగ్గించగలుగుతాం, మనము దేంతో తగ్గించవచ్చు అనేది మీకు మీరే అనలైజ్ చేసుకోండి. నెక్స్ట్ వీలైనంత వరకు ఇంట్లోనే కుక్ చేసుకోండి. షాపింగ్స్ని అయితే తగ్గించుకోండి. అనవసరంగా బీరువా నిండా కొనిపెట్టుకొని వేసుకోకుండా వేస్ట్గా బట్టలను అయితే పడేయద్దు. సో అలాగే చిన్నపిల్లలు ఉంటే తక్కువగా ఖర్చు చేయండి. ఎందుకంటే వాళ్ళ బట్టల కోసం డబ్బులు ఖర్చు పెట్టారనుకోండి, నెక్స్ట్ 1 year తర్వాత వాళ్ళు పెద్ద పిల్లలు అయిపోతారు, అప్పుడు ఆ బట్టలంతా వేస్ట్ అయిపోతుంది. సో అందుకే మీకు ఒకవేళ మీరు కొనాలనుకున్నా కూడా అకేషన్ పర్పస్తో కొనుక్కోండి. సో ఉన్న దాంతో బతికేది నేర్చుకోండి. సో ఇయర్లీ 1 to 2 times మీ బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఇలాంటి టైంలోనే క్లోత్స్ అనేది కొనుక్కున్నారనుకోండి, హ్యాపీగా మనీ మనకు సేవింగ్ అనేది ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఎవరిని అడగనవసరం లేదు, మన దగ్గరలో మన చేతిలోనే మనీ అయితే ఉంటుంది. ఇవన్నీ ఎలా అంటే హస్బెండ్ అంతా మనీ తీసుకొచ్చి ఒక వైఫ్కి ఇస్తేనే పాసిబుల్ అవుతుంది. ఒకవేళ హస్బెండ్స్ ఎవరైనా చూస్తూ ఉన్నా కనుక వీడియో, మీ వైఫ్కి డబ్బులు ఇచ్చి చూడండి. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ పొదుపుగా బతకగలుగుతారు. సో అందుకే చెప్తున్నాను, మీకు ఒకవేళ వైఫ్ దగ్గర ఇచ్చి
అలవాటు ఉంటే ఓకే, కానీ ఇవ్వకపోయినా ఇప్పటి నుంచి ఇచ్చి చూడండి, మీకు మంచి సేవింగ్స్ అనేది ఉంటుంది. పిల్లలకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ కొంతమంది నేర్పిస్తూ ఉంటారు, డ్యాన్స్ అని చెప్పి, కరాటే క్లాసెస్, అలాగే జిమ్నాస్టిక్స్, ఇలాగా దీనికోసం కూడా ఒక బడ్జెట్ వేసుకొని సో దాని ప్రకారం పిల్లల్ని కూడా ఎడ్యుకేట్ చేస్తురండి, వాళ్ళు కూడా లైఫ్ బాగుంటుంది. సో ఓన్లీ సేవింగ్సే కాదండి, ప్రతిదీ ఉండాలి లైఫ్లో. సో అందుకే ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటున్నామని ఫీల్ అవ్వకుండా వచ్చిన దాంతో హ్యాపీగా ఎలా బతకాలి, ఎలా సేవ్ చేయాలి, రేపటి కోసం పిల్లల భవిష్యత్తు కోసం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీరు చూశారు కాబట్టి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైతే కామెంట్ చేయండి. ఇక్కడ 50% ఆఫ్ సేవింగ్స్ చేస్తేనే ఇవన్నీ మనకు పాసిబుల్ అవుతాయి. సో అందుకే ఇంతవరకు చూస్తున్నారు అంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. టేక్ కేర్, బాయ్.